ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. ది బుక్ ఆఫ్ జోషువా చాప్టర్ 1 and verse 1. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందును. As I was with Moses, so I will be with thee. I will not fail thee nor forsake thee. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని మరి దేవుని మహిమపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు కనుక మేలు పొందినట్లయితే ఇతరులకు కూడా పరిచయం చేయండి. వారు మేలు పొందినట్లయితే అది మీకు ఆశీర్వాదం అండి. ఎందుకంటే ఈ లోకంలో మనము ఏమేమో ఇతరులకు ఇవ్వకపోవచ్చేమో, కానీ దేవుని వాక్యము గనక వారికి పరిచయం చేసినట్లయితే వారు బ్రతుకుతారు, సత్యం తెలుసుకుంటారు, శ్రమ నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి విడుదల పొందుతారు, పాపం నుంచి విడుదల పొందుతారు. అది వారి జీవితాలకి, వారి కుటుంబాలకి ఎంతో మేలండి. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యెహోషువ గ్రంథము మనకెంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. గల కారణం ఏమిటంటే, దేవుడు మోషేకు ఎట్లా తోడై ఉన్నాడో యెహోషువకు కూడా తోడై ఉంటానన్నాడు. ప్రియులారా, ఏ దేవుడైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ దేవుణ్ణే మనం పూజిస్తున్నాం. కాబట్టి మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు, నాకు కూడా తోడై ఉంటాడు. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాతో ఎవరు లేరు, నా జీవితంలో ఏమాత్రం బలము శక్తి లేదనుకోవచ్చేమో, కానీ నువ్వు నమ్మినట్లయితే వాగ్దానం చేసిన వాడు నీతో కూడా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో జయం చూస్తారు. ఈ సత్యాన్ని గుర్తించండి, దేవుని నామమును మహింపరచండి, బలవంతులుగా దేవునిలో ఉండండి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, వాగ్దానం చేసి నెరవేర్చే దేవా, మాకు తోడుగా ఉండే దేవా, ఎంత మంచి దేవుని మేము ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. కాబట్టి ఇలాంటి మహోన్నతమైన దేవునికి ఉదయకాల సమయంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందును. ప్రభువా, మీరు మాతో ఉంటే, మీతో ఉంటే మాకెంత మేలు, ఎంత ఆశీర్వాదము. ఈ ఉదయకాల సమయంలో మీతో లేకుండా చేసేటువంటి లోకము, పాపము, మా అవిధేయత ప్రభువా దయతో క్షమించండి. మీతో ఉంటే మాకు ఎప్పుడూ క్షేమము. ఎన్నోసార్లు పాపం వైపు చూసి మీకు దూరం అయిపోయి నష్టపోయినాం, శాపగ్రస్తులం అయిపోయినాం. క్షమించండి. తిరిగి మీ వైపు రావడానికి, విధేయత కలిగి ఉండడానికి సహాయం ఇచ్చింది. తద్వారా ఏ ఆశీర్వాదంతోనైతే మోషేను దీవించినారో ఆశీర్వాదంతో మా ప్రతి ఒక్కరిని దీవించండి, దర్శించండి, సహాయం ఇచ్చేయండి. మరొకసారి వ్యాధిగ్రస్తులు ముట్టండి ప్రభువా. యేసు నామములో వారికి విడుదల, స్వస్థత కలుగును గాక. ఎవరైతే చీకట్లతో బాధపడుతున్నారో ప్రభువా, ఆ రీతిగా కుటుంబాల్లో సమస్యలతో బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. సహాయం చేయండి ప్రభువా. మీరు మాకు తోడుగా ఉండి నడిపించి ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.